నెలకి 2,500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4,000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4,000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా అన్నారు మీరు, రైతు బంధు కాదు రైతు భరోసా, 10,000 కాదు 15,000 అన్నారు. అది ఆ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు, కాబట్టి కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకి మీరు ఇచ్చిన మాట 6,000 రూపాయల పెన్షన్ అని 100 రోజుల్లో, వారి తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు, అది కూడా 6 గ్యారెంటీల్లో ఒక హామీ. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి రాష్ట్రంలోని విద్యార్థులందరి తరపున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అసెంబ్లీలో జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి మరి దారుణంగా దగాబడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లును మేము పెడతా ఉన్నాం.